నమస్తే ఆదాబ్ సర్సియాకల్ దిస్ ఇస్ కావ్య వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి వెల్కమింగ్ చెప్తూ కర్డ్ రైస్ చూపిస్తుంది అని అనుకుంటున్నారా? మేమైతే తాడిపత్రికి వెళ్తున్నామండి. ఎందుకు అని అంటే దసరాకి వెళ్తున్నాము. హాలిడేస్ వచ్చినాయి, పిల్లలకి హాలిడేస్ ఉన్నాయి, మా హస్బెండ్కి కూడా హాలిడేస్ వచ్చాయి అనేసి మేము ఇంకా తాడిపత్రికి వెళ్తున్నాం అనమాట. కొద్దిగా రైస్ ఉంటే కర్డ్ రైస్ ప్యాక్ చేసుకున్నాం అనమాట. కర్డ్ రైస్ ప్యాక్ చేసుకొని మేము బ్యాగ్లో పెట్టేసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. అన్ని లగేజ్ అన్నీ ప్యాక్ చేసుకున్నాం అనమాట. తీరా వెళ్ళేటప్పుడు వచ్చేసి ఫుల్ వర్షం అనమాట. మేము ఆటోలో వెళ్దాము చెర్లపల్లికి అనుకున్నాం అనమాట. అమీన్పూర్ నుంచి చెర్లపల్లికి ఆటోలో వెళ్దాము డైరెక్ట్గా అనుకున్నాము. నాకు క్యాబ్ అస్సలు సెట్ కాదనమాట. సో అలా వెళ్దాం అనుకునే వాళ్ళం క్యాబ్లో వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఇది మా క్యాబ్ జర్నీ. ఇదే అండి ఫైనల్గా చెర్లపల్లి రైల్వే స్టేషన్ అయితే వచ్చేసింది. నేనైతే ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు, ఎయిర్పోర్ట్కి కూడా ఎప్పుడు వెళ్ళలేదు అనమాట. నేను ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ని చూస్తే మాత్రం నాకు ఎయిర్పోర్ట్ని చూసినంత ఫీల్ వచ్చేసింది అనమాట. అంటే అప్పుడప్పుడు మా హస్బెండ్ వచ్చేసి ఫోటో సెండ్ చేస్తాడనమాట, నేను అక్కడున్నాను ఇక్కడున్నాను అనేసి. నేను ఏదో ఫ్లైట్కి వెళ్తున్నాను అన్నంత ఫీల్ వచ్చేసింది సీరియస్గా చెప్పాలంటే. కొద్దిగా క్యాబ్ జర్నీ కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉన్నా కానీ అంటే కొద్దిగా వామిట్ సెన్సేషన్ వచ్చిందనమాట. నాకు అస్సలు సెట్ అవ్వదన్నమాట క్యాబ్. మీరు కూడా అలానే ఉన్నారా? మీకు కూడా అలానే ఉందా? నాకు కమెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మీకు అలానే ఉంటే. ఫైనల్గా వచ్చేసి మేము అక్కడ ఫుడ్ తిన్నామన్నమాట. అక్కడ లోటస్ ప్లాజానా ఏదో ఉందన్నమాట. అక్కడికి వెళ్ళి కొద్దిగా డిన్నర్ చేసి నైట్కి మేము వచ్చేసి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. అక్కడి నుంచి ఇంకా ట్రైన్ వచ్చేసింది అనేసి అంటే ఇంకా ట్రైన్ని రీచ్ కావాలని చెప్పేసి ట్రైన్ని ఎక్కేయడానికని వెళ్తున్నాం అనమాట. ఇదే వచ్చేసి చెర్లపల్లి రైల్వే స్టేషన్ చాలా సూపర్గా ఉందన్నమాట. నాకు వచ్చేసి ఎయిర్పోర్ట్కి వెళ్తున్న ఫీలింగే ఉందండి. అక్కడ చెర్లపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నంత వరకు నాకైతే చాలా బాగుంది. ఇట్స్ అమేజింగ్ అనమాట. నా చిన్నపిల్ల అల్లరి చేసిందండి, మామూలుగా కాదు అసలు. నైట్ అస్సలు పడుకోలేదు. అమ్మ అల్లరి ఇద్దరిద్దరే అసలు. నాకైతే నైట్ అసలు 3 నుంచి ఇంకా అస్సలు పడుకోలేదన్నమాట. అలానే ఉండిపోయింది. ఎర్లీ మార్నింగ్ పడుకోయింది. మరి చాలా సఫర్ అయిపోయాను ఈ పిల్లలతో నేనైతే. లాల్ తాగు జాను, లాలా అని అడిగిన తాగు. అక్కడ వచ్చేసి మరి బిర్యానీ దొరికితే ఎగ్ బిర్యానీ తీసుకున్నాము. పిల్లలు ఎగ్స్ తింటారు అని చెప్పి ఎగ్స్ తినిపించేసాము. ఇక్కడ నైట్ వచ్చేసి 3 అబోవ్ అయిందనమాట టైము. ఇక్కడ ఏంటంటే కొద్దిగా వెదర్ ఏదో వ్యూ బాగుంది అని చెప్పేసి నేను అక్కడ షూట్ చేయడం జరిగింది, మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి. మా పాప అయితే అస్సలు పడుకోలేదు, నైట్ అంతా గోల చేసిందనమాట. ఫైనల్గా వచ్చేసి మేము తాడిపత్రిలో రీచ్ అయిపోయామన్నమాట. తాడిపత్రిలో అడుగు పెట్టేశాము. ఇదనమాట తాడిపత్రి రైల్వే స్టేషన్ అనమాట. మీరు ఇలానే నా ఛానల్ని కంటిన్యూ చేస్తూ ఉంటే నేను మా అత్త వాళ్ళ ఇల్లు, మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇప్పటికీ తాడిపత్రిలోనే అనమాట. ఇప్పటికీ కవర్ చేస్తాను. చూడండి మా పిల్లలు అల్లరి ఎలా ఉందో. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, నొక్కేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇది వచ్చేసి మా అత్తగారు ఇల్లు అనమాట, అంటే అభిషేక్ వాళ్ళ ఇల్లు అనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే చూస్తూ ఉండండి, కంటిన్యూ చేస్తూ ఉండండి. అన్నీ షేర్ చేసుకుంటాను. వెయిట్ అండ్ సీ. బాయ్ బాయ్.